అందరికీ నమస్తే. నేను హరికృష్ణ శ్రీరామోజు, ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ రోజుల్లో ముఖ్యంగా చాలా కేసెస్ వస్తున్నాయి. ఇన్సాల్వెంట్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఎందుకు అసలు ఇన్సాల్వెంట్ ఎందుకు అవుతున్నారు అంటే, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచో లేకపోతే బై హ్యాండ్ లోన్ తీసుకొని సంథింగ్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత తీసుకొని అదేదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే, వాళ్ళకు ఉండే అవగాహన ఉండో లేకో, మరి వ్యాపారం మీద అనుభవం ఉండో లేకపోవడం వల్ల ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ వ్యాపారం నష్టం జరిగినప్పుడు ఆ బిజినెస్ అక్కడితో ఆపేస్తే, ఎండ్ ఆఫ్ ద బిజినెస్ చేస్తే, సో మీ బిజినెస్ లాస్ అనేది 5 దగ్గర 10 దగ్గర లక్షల దగ్గర అయిపోతుందండి. కానీ మన వాళ్ళు అట్లా ఉండరు. కొంతమంది ఈ 5 లక్షలు 10 లక్షలు నేను బిజినెస్లో ఎలాగైనా సక్సెస్ అవుతా అన్న ఉద్దేశంతో ఈ 10 లక్షలకి వడ్డీలు కట్టి మళ్ళీ వారికి పర్సనల్ లోన్ తీసుకొని క్రెడిట్ కార్డులు పేమెంట్ చేసి వడ్డీలు కట్టలేక మినిమం ఇంట్రెస్ట్లు కట్టి, సో ఇట్లా ఒక 10 లక్షల దగ్గర ఆగిపోయేటువంటి ఒక మన ఫిగర్ వాల్యూని తీసుకెళ్లి కోట్లలో కూర్చోబెడుతున్నారు, కోట్ల రూపాయలు. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అమ్మి వాళ్ళంతా కనం చేసినా కూడా వాళ్ళు తీసుకున్న అప్పు వడ్డీకి కూడా సరిపోదు కొంతమందికి. సో ఈ కేసులో వీళ్ళు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి, సార్ ఇట్లా మా దగ్గర ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత చెక్కులు ఇచ్చాము, వీళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ఖచ్చితంగా మీరు ఈ కేసుని మీరు ఇన్సాల్వెంట్ పిటిషన్ మీరు కోర్టులో ఫైల్ చేయాలి అని అంటే, అసలు ఇన్సాల్వెంట్ పిటిషన్ కేసు ఫైల్ చేయడం ఒక మ్యాటర్ అయితే, కోర్టులో ప్రూవ్ చేసుకోవడం అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పాలి మనం. ఎందుకు అని అంటే, అసలు కోర్టు నమ్మాలి మీరు ఇన్సాల్వెంట్ పర్సనా కాదా అని. సరే కోర్టు కూడా నమ్మింది అనుకుందాం. దాని తర్వాత మీరు ఒక పబ్లిక్లో ఒక సొసైటీలో మీరు ఒక రికగ్నైజేషన్ లేని పర్సన్ లాగా అయిపోతారు. లైక్ సివిల్ డెత్ పర్సన్ వేరు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే సివిల్ డెత్. సో ఈ కేసులో ఏంటంటే, మీరు కంటెస్ట్ చేయడానికి ఎక్కడ ఎనీ పార్టీ నుంచి ఉండదు, డిస్క్వాలిఫై చేస్తారు ఒకవేళ మీరు యాజ్ ఎ మెంబర్గా ఉన్నా కూడా. సో కంపెనీస్లో ఈవెన్ కంపెనీస్ యాక్ట్లో కూడా మీరు ఇన్సాల్వెంట్ పర్సన్ అని తెలిస్తే మీరు డైరెక్టర్ గారు ప్రమోటర్గా కూడా ఉండడానికి లేదు. ట్రస్ట్ యాక్ట్లో కూడా మీరు మేనేజింగ్ ట్రస్టీ కానీ ఫైనాన్షియల్ పొజిషన్లో ఏదైతే ట్రస్టీ రోల్ ప్లే చేస్తున్నారో అక్కడి నుంచి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఇంకొకటి, గార్డియన్ లాలో కూడా ఖచ్చితంగా ఉంది, మీరు ఏ పేరెంట్ ఎవరైనా కూడా గార్డియన్గా కూడా ఉండడానికి వీల్లేదు. సో ఇదంతా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని, మేము ఐపీ పెట్టడానికి మేము రెడీగా ఉంటాం, ఆ వర్క్ అది, కానీ మీరు ఆలోచించుకోండి. సో ఐపీ పెట్టడానికి అసలు సిచ్యువేషన్ ఎలా వస్తుంది, ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.